ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను ఒక జ్యూస్ కోసం. దాన్ని గనుక మీరు ప్రతిరోజు ఒక్క గ్లాస్ త్రాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చీప్, చాలా ఈజీగా లభిస్తుంది కూడా. మేబీ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మాట్లాడుతుంది చెరుకు రసం కోసం. ఆయుర్వేద గ్రంథాలలో చెరుకు రసం యొక్క ఎన్నో ఉపయోగాలను గురించి వివరించబడింది. కానీ ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా దీని యొక్క బెనిఫిట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. మాట్లాడుకుందాం షుగర్ కేన్ జ్యూస్ యొక్క 7 అమేజింగ్ బెనిఫిట్స్ కోసం అండ్ కొన్ని తప్పులను గురించి కూడా. వాటిని చేయకుండా ఉన్నట్లయితే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుండి తప్పించుకొని షుగర్ కేన్ యొక్క ఫుల్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. సో రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. షుగర్ కేన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యాచురల్ ఎనర్జీ డ్రింక్స్. 2013లో 1500 మంది సైక్లింగ్ అథ్లెట్స్ పై ఒక స్టడీ జరిగింది. అప్పుడు వాళ్లకు స్పోర్ట్స్ డ్రింక్ కి బదులుగా చెరుకు రసం పట్టించారు. ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. చెరుకు రసం త్రాగడం వల్ల వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్, రీహైడ్రేషన్ స్పోర్ట్స్ డ్రింక్ అంత ఎఫెక్టివ్ గా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, బయట దొరికే స్పోర్ట్స్ డ్రింక్ లో ఎంత కెఫిన్ ఉంటుందో, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో. కానీ చెరుకు రసంలో 70 నుండి 75% వాటర్ ఉంటుంది, 10 నుండి 15% ఫైబర్ ఉంటుంది, మరియు 13 నుండి 15% న్యాచురల్ షుగర్ ఉంటుంది. వీటి వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండి ఇన్స్టాంట్లీ ఎనర్జీని కూడా ఇస్తాయి. చెరుకు రసం లివర్ కి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. చేతులు కాళ్ళు మండుతున్నా, చెమట నుండి చాలా బ్యాడ్ స్మెల్ రావడం, అధికంగా ఒక్కపోతగా ఉండడం వంటివన్నీ లివర్ ఫంక్షన్ లో ప్రాబ్లమ్స్ ని సూచిస్తాయి. మీరు చూసే ఉంటారు, ఎవరికైనా జాండీస్ లేదా పచ్చకామెర్లు ఉన్నట్లయితే డాక్టర్సే స్వయంగా సలహా ఇస్తారు చెరుకు రసం త్రాగమని. లివర్ మన బాడీలో నెంబర్ 1 డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ అయినప్పటికీ చెరుకు రసం దాని ఫంక్షన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. లివర్ కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినప్పటికీ 2-3 నెలలు కంటిన్యూస్ గా ఒక గ్లాస్ చెరుకు రసం ప్రతిరోజు త్రాగినట్లయితే మీ బిలిరూబిన్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. ఫ్యాటీ లివర్, SGOT మరియు SGPT లెవెల్స్ బాగా పెరిగిన వాళ్లకు నార్మల్ అవ్వడానికి ఆయుర్వేదిక్ డాక్టర్ డైలీ చెరుకు రసం త్రాగమంటారు. అందుకే చెరుకు రసం ఒక బెస్ట్ లివర్ టానిక్. చెరుకు రసంలో చాలా హై అమౌంట్ లో వైటమిన్ B9 మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అందుచేతే మోడర్న్ సైన్స్ దీన్ని చాలా ఎఫెక్టివ్ గా ఉండే ఫర్టిలిటీ బూస్టర్ గా నమ్ముతుంది. ఆయుర్వేదంలో దీన్ని ధాతువర్ధక్ అని అంటారు. ఒకవేళ మీ స్పర్మ్ కౌంట్ పెంచుకోవాలనుకుంటున్నట్లయితే, లేదా స్పర్మ్ యొక్క క్వాలిటీ పెంచుకోవాలనుకుంటున్నా, లేదా యోని సంబంధిత ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలనుకున్నా చెరుకు రసం చాలా హెల్ప్ చేస్తుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ నుండి తప్పించుకోవడానికి కూడా చెరుకు రసం బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కేవలం పురుషులకే కాదు, మహిళల యొక్క ఫర్టిలిటీ, బ్రౌన్ డిశ్చార్జ్ మరియు ఓవర్ బ్లీడింగ్ వంటి ప్రాబ్లమ్స్ ని కూడా దూరం చేస్తుంది. చెరుకు రసం చలువ చేస్తుంది. అందుకే సమ్మర్ లో ఇది ఒక రియల్ కూల్ డ్రింక్ మీ బాడీకి. ఇది ఎంత ఎఫెక్టివో ట్రై చేయాలంటే ఒక్క గ్లాస్ చెరుకు రసం త్రాగి మన భారత్ లోని ఎండల్లో కొంచెం సేపు ఉండండి. మీకు సన్ బర్న్ మరియు సన్ స్ట్రోక్స్ వంటి ప్రాబ్లమ్స్ అస్సలు రావు. బట్ మనమేం చేస్తాం, ఎండగా ఉంటే కోల్డ్ డ్రింక్ తాగేస్తాం. ఈ కోలా మరియు మిగిలిన కోల్డ్ డ్రింక్స్ లలో కార్బోనేటెడ్ వాటర్ తో పాటుగా అధిక మోతాదులో రిఫైన్డ్ షుగర్ యాడ్ చేస్తారు. ఇది త్రాగడానికి చల్లగా ఉన్నప్పటికీ శరీరాన్ని లోపల నుండి మండిస్తుంది. ఈ కోల్డ్ డ్రింక్స్ ఎంత ఎసిడిక్ అంటే పొట్టలోని pH ని తారుమారు చేసేస్తాయి. రెండవది, చెరుకు రసం న్యాచురల్ గానే తీయగా ఉండి ఆల్కలైన్ నేచర్ ని కలిగి ఉంటుంది. ఇది యాక్చువల్లీ మీ బాడీని చల్లబరుస్తుంది. ఒకవేళ మీరు చెరుకు రసం త్రాగే అలవాటు చేసుకున్నట్లయితే మీరే గమనిస్తారు, ఎండల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్నే, స్కిన్ ర్యాషెస్ మరియు పిగ్మెంటేషన్ వంటివి బాగా తగ్గుతాయి. చెరుకు రసంలో హై అమౌంట్ లో పొటాషియం ఉండడం చేత దీన్ని త్రాగడం వల్ల మూత్రం అధికంగా వస్తుంది. అందుచేతనే చెరుకు రసాన్ని న్యాచురల్ డ్యూరెటిక్ గా చెబుతారు. చెరుకు రసం యొక్క ఈ ప్రాపర్టీ కిడ్నీస్ కి చాలా ఉపయోగం. ఒకవేళ మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడం, లేదా యూరిన్ వచ్చే ఏరియాలో క్రాంప్స్ వచ్చినా, లేదా ఒక్కోసారి యూరిన్ లో బ్లడ్ రావడం వంటివి కూడా రెగ్యులర్ గా చెరుకు రసం త్రాగితే కొద్ది నెలల్లోనే విశ్రాంతి లభిస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే వాటిని కరిగించి యూరిన్ ద్వారా బయటకు పంపడానికి చెరుకు రసం చాలా హెల్ప్ఫుల్. ఫ్రెండ్స్, మిమ్మల్ని బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లం ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు చెరుకు రసాన్ని తప్పక త్రాగాలి. ఎందుకంటే చెరుకు రసం యొక్క యాక్షన్ లివర్ పై ఉంటుంది. దాంతో అది నోటి దుర్వాసనను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ కాల్షియం అండ్ మెగ్నీషియం తో నిండి ఉండడం చేత చెరుకు రసం పళ్లను, గమ్స్ ను, ఎముకలను స్ట్రాంగ్ గా చేస్తుంది. మీకు ఒకవేళ జాయింట్స్ లో పెయిన్ ఉన్నా, టీత్ క్యావిటీస్ యొక్క సమస్య ఉన్నా, బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం ఉన్నా, నాలుక పసుపుగా ఉన్నా, లేదా మౌత్ లో పొక్కులు వస్తున్నా సరే చెరుకు రసం మీకు చాలా హెల్ప్ చేస్తుంది.
ఒకవేళ ఉదయాన్నే మీ పొట్ట సరిగ్గా క్లీన్ అవ్వకపోయినట్లయితే కొద్ది రోజులు చెరుకు రసాన్ని డైలీ త్రాగి చూడండి. మీరు షాక్ అవుతారు రిజల్ట్స్ చూసి. ఇలా ఎందుకంటే షుగర్ కేన్ జ్యూస్ ఒక నేచురల్ లాక్సేటివ్. ఇది కాన్స్టిపేషన్ ని అంతమొందిస్తుంది. చలువ చేయడం వల్ల ఇది ఎసిడిటీకి కూడా ఒక నేచురల్ యాంటాసిడ్ లాగా వర్క్ చేస్తుంది. పొట్టలో అల్సర్ గానీ, గ్యాస్ట్రైటిస్ గానీ, పుల్లటి త్రేన్పులు గానీ, గుండెల్లో మంటగా ఉన్న చెరుకు రసాన్ని మితంగా త్రాగినట్లయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్ అయ్యింది ఏంటంటే చెరుకు రసానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. దానివల్ల చెరుకు రసం యొక్క బెనిఫిట్స్ ని పొందలేకపోతున్నాం. తిరిగి ప్రాబ్లమ్స్ ని పొందుతున్నాం. గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ చెరుకు రసాన్ని ఫ్రెష్ గానే త్రాగాలి. తాజా చెరుకు రసాన్ని ఎలా గుర్తుపట్టాలంటే అది yellowish గ్రీన్ కలర్ లో ఉండాలి. 10 నిమిషాలు అలా ఉంచితే డార్క్ గ్రీన్ కలర్ లోకి మారుతుంది. 15 నుండి 20 నిమిషాల తర్వాత చెరుకు రసం త్రాగడానికి పనికిరాదు. అందుకే చెరుకు రసం బండి దగ్గరకు వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి, పాత చెరుకు రసం మిక్స్ చేస్తున్నారేమో. ఒకసారి గిన్నె మరియు మెషిన్ ని బాగా వాష్ చేయించుకోండి. చెరుకు రసాన్ని త్రాగడానికి అసలైన టైం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు. మీరు ఆహారం తిన వెంటనే చెరుకు రసాన్ని త్రాగినట్లయితే అంత ఉపయోగం ఉండదు. అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ కి 1 గంట ముందుగా గానీ లేదా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ తిన్న 2-3 గంటల తర్వాత ఏ జ్యూస్ అయినప్పటికీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అవాయిడ్ చేయండి. రాత్రి టైంలో జ్యూస్ త్రాగడం వల్ల అది డైజెస్ట్ అవ్వకపోగా ఆ పచ్చి రసం జాయింట్స్ లోకి వెళ్లి ఇరుక్కుని పెయిన్ రావడం, సైనస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఒకవేళ సాయంత్రం తర్వాత త్రాగాల్సి వచ్చినట్లయితే అందులో అల్లం వేయించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది ఒక మంచి కాంబినేషన్. దీంతో చెరుకు రసం బాగా డైజెస్ట్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. చెరుకు రసం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీన్ని స్లోగానే త్రాగాలి. ఇది హెవీగా ఉంటుంది. అందుకే ఒకసారి 1 గ్లాస్ మాత్రమే త్రాగండి. హాయిగా కూర్చొని స్లోగా త్రాగండి. అప్పుడు సలైవా బాగా మిక్స్ అవుతుంది. ఇలా త్రాగడం వల్ల చెరుకు రసం చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మరియు ఎన్నో రకాల బెనిఫిట్స్ అందుతాయి కూడా. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది, అదే డయాబెటిస్ వాళ్ళు చెరుకు రసం త్రాగచ్చా అని. యాక్చువల్లీ డయాబెటిక్ పర్సన్స్ కి చెరుకు రసం అంత మంచి ఆప్షన్ కాదు. కానీ రిఫైన్డ్ షుగర్ తో పోల్చుకున్నట్లయితే ఇది కొద్ది మోతాదులో త్రాగినట్లయితే చాలా మంచిది. ఒక స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే చెరుకు రసంలో ఫ్లావోనాయిడ్స్ అండ్ పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు డయాబెటిక్ అయినట్లయితే చెరుకు రసాన్ని లిమిట్ లోనే త్రాగండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు చెరుకు రసాన్ని సరైన పద్ధతిలో 2-3 నెలలు కంటిన్యూస్ గా త్రాగినట్లయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి బెనిఫిట్స్ అన్ని మీకు అందుతాయి. సమ్మర్ లోని 2-3 నెలలు చెరుకు రసాన్ని అధికంగా త్రాగండి మరియు దాని యొక్క బెనిఫిట్స్ ని పొందండి. పిచ్చి కూల్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ పై డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ప్రకృతి ప్రసాదించిన ఈ నేచురల్ ఎనర్జీ డ్రింక్ ని త్రాగండి మరియు మీ హెల్త్ ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.